ఆస్తి వివాదంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య రాజీ కుదిరిందని, వైఎస్ విజయమ్మ వారిద్దరి మధ్య రాజీ కుదిర్చడంలో సక్సెస్ అయ్యారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న క్రమంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోయాయా, ఆస్తి వివాదం విషయంలో రాజీ కుదిరిందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల మధ్య ఉన్నటువంటి ఆస్తి వివాదాలలో ఇప్పుడు రాజీ కుదిరిందని, విజయమ్మ రాజీ కుదర్చడంలో సఫలమయ్యారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం, నిజంగా జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి మధ్య ఉన్నటువంటి విభేదాలు సద్దుమణిగాయా? వారిద్దరి మధ్య ఈ ఆస్తుల వివాదంలో రాజీ కుదిరిందా అంటే ఏం చెప్తారు మేడం? అది ఇప్పటివరకు ఇంకా సస్పెన్సే. అయితే వాళ్ళ అమ్మ దీనికి ముందుకు తీసుకెళ్ళింది అనేది మటుకు కొంచెం డౌట్స్ ఉన్నాయి. ఓకే. ఎందుకంటే ఇంతకుముందు డీకే శివకుమార్ గారు వీళ్ళిద్దరి మధ్యలో సయోధ్య తీసుకురావాలి అని చెప్పి ఆయన బాగా ప్రయత్నం చేశారు. డీకే శివకుమార్ గారు వైఎస్ గారు బాగా ఫ్రెండ్స్ ఒకటి. రెండోది ఏంటి అంటే ఎంతైనా కాంగ్రెస్ బిడ్డ కదా, కాంగ్రెస్ పార్టీ ఇది. అలాగే కొన్ని ఆర్థిక లావాదేవీలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆయనది బెంగళూరు, ఈయనది బెంగళూరే. బెంగళూరులో ఈయనకి ఆస్తులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. ఇంకొక లింక్ కూడా ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీని ఢీ కొట్టాలి అంటే కేంద్రంలో బీజేపీని ఢీ కొట్టాలి, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళాలి అని అంటే గనక ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరూ వైసీపీలో చేరారు. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఎవరు? షర్మిల. పెద్ద ప్రభావం చూపించలేకపోయింది. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరికీ సయోధ్య తీసుకొని వచ్చి వైసీపీని మళ్ళీ కాంగ్రెస్లోనే గనక విలీనం చేసేటట్లయితే కాంగ్రెస్కి మంచి రోజులు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో అనే ఉద్దేశంతో శివకుమార్ గారు ఇదంతా చేశారు అనేది వాస్తవం. ఓకే. మిగతా కారణాలన్నీ అలా ఉన్నా కానీ ఒక కొండకు స్వార్థమే అనుకోండి, ఏదన్నా కానివ్వండి, ఇద్దరు అలా కొట్టుకుంటాం, వాళ్ళ గురించి వార్తలు రావటం, దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు, వాళ్ళిద్దరికీ ఉపయోగం లేదు. ఏమన్నా ఉపయోగం ఉంటే ఎవరికి ఉంటుందంటే కాంగ్రెస్ బలపడకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగం ఉంటుంది తప్పితే ఇంకెవరికి ఉపయోగం ఉండదు అక్కడ. అందుకని ఇన్ని రకాలుగా ఆలోచించి దక్షిణాదిలో ఈ పాటికే బీజేపీకి ఎంతో కొంత కాస్త అక్కడ పార్టీ లేకపోయినా సీట్లు వచ్చినాయి కూటమి వల్ల. వాళ్ళు ఆ పేరుతోటి స్టాండ్ అయిపోతారేమనే ఉద్దేశంతో శివకుమార్ గారు చేసి ఉండొచ్చు. ఏం చేసినా కానీ లోక కళ్యాణం కోసమే అంటారు చూసారా, ఆ విధంగా శివకుమార్ గారు ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఓకే. అయితే పోయినసారి ఫెయిల్ అయింది అని వచ్చింది, మనం కూడా మాట్లాడుకున్నాం. అయితే మామూలుగా ఈ రాజకీయాలు గొడవ లేదనుకోండి, ఏ అన్నా చెల్లి అయినా పోట్లాడుకుంటుంటే ఎవరైనా ఏమంటారు, ఓ తల్లి కడుపును పుట్టారు, పాలు పంచుకుని తాగారు, రక్త సంబంధం, ఏదైనా అన్నా చెల్లి కలిస్తే మంచిదనే అంటారు ఎవరైనా. అవును, మూడో మనిషి ఎవరైనా ఆ మాటే అంటారు. అందులో తప్పట్టాల్సింది కూడా లేదు. కేవలం ఇక్కడ ఏంటి అంటే ఆస్తుల పంచాయతీనే కదా. పైగా షర్మిల అడిగేది కూడా ఏం తప్పు కాదు, ఏ మాటకు ఆ మాట. ఆస్తిలో మాట అడగడం తప్పడా ఇది? అయితే బాధ ఏంటంటే చాలా మొదట్లో మనం 2 సంవత్సరాల క్రితం మాట్లాడుకుని ఉంటాం. అసలు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏవి జగన్మోహన్ రెడ్డి కాదు, ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తును నాశనం చేయటానికి, అంటే ఉమ్మడి రాష్ట్రం యొక్క అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే కదా ఉమ్మడి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెట్టి సంపాదించిన డబ్బులు అయ్యి క్విడ్ ప్రోకోల ద్వారా వీటి ద్వారా ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన డబ్బులే కానీ వాళ్ళు ఏమి చెమట వచ్చి కష్టపడి రాళ్ళు కొట్టి సంపాదించినవి కాదు. ఇది అసలు నిజంగా అవసరం వీలైతే గనక జాతీయపరం చేయాలి అని మాట్లాడుకున్నాం మనం. అవును. అసలు నిజానికి మనం అనుకున్నట్లు ఈ ఆస్తులు ప్రజలే. ఓకే. ప్రజల పరం చేయాలి. జగన్మోహన్ రెడ్డియా షర్మిలయ్య అనేది పక్కన పెడితే అసలు ప్రజల డబ్బులు. ఓకే. అసలు ఎంతమంది అధికారులు బాగుపడ్డారు వీళ్ళతో ఉండి.
చాలామంది జైలుకు కూడా పోయారు, అది వేరు విషయం. ఐఏఎస్ని ఐపీఎస్ని జైలుకు పంపించిన ఘనత ఆ ప్రభుత్వాన్ని. మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఈ విషయంలో ఏ మాటగా మాట చంద్రబాబు నాయుడు గారికి మంచి మార్కులు వేయచ్చు. అయితే అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఎంతోమంది బలైపోయిన తర్వాత, రాష్ట్ర ప్రయోజనాలు బలైపోయిన తర్వాత, మనం సహజ వనరుల్ని ఖనిజ వనరుల్ని అన్నిటినీ కోల్పోయిన తర్వాత, ఆ తర్వాతనే వీళ్ళకి ఆస్తులు వచ్చినాయి. ఓకే, ఈ ఆస్తుల్ని వీళ్ళు ఎట్లా అనుభవిస్తారు అనేదే నా ఉద్దేశం. అది నిజానికి ప్రజల పరంగా సమాజపరంగా కావాలి. సరే, ఇప్పుడు మనకున్న చట్టాల ప్రకారం అది సమాజపరం అయ్యే అవకాశమే లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, శివకుమార్ గారు ఈ విధంగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటం కోసం, ఇప్పుడు కొంతమంది జగన్ పోకట్లు నచ్చక వైసీపీలోకి వెళ్ళక తెలుగుదేశంలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పుడు జనసేనలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. పాత వాళ్ళు ఇట్లా వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ గర్వాప్సీలాగా వెనక్కి వస్తారు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం వస్తుంది ఆ రాష్ట్రంలో అని డీకే శివకుమార్ గారు అనుకోవడం అదేం పెద్ద తప్పు కాదు నా ఉద్దేశం. పార్టీ కోసమే కదా ఏం చేసినా. మరి అలాంటి ట్రబుల్ షూటర్గా పేరుంది ఆయనకి. కర్ణాటకలో కూడా అలా ఆయన ట్రబుల్ షూటర్గా ఉండే ఆయన కూడా కేసులు పెట్టించుకుని ఆయన కూడా జైలుకి వెళ్ళి ఆరోగ్యం సహకరించకపోయినా చాలా అష్టకష్టాలు పడి అక్కడ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాడు ఆయన, అధికారంలోకి వచ్చింది. సరే, అయితే మరి అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద కూడా వాళ్ళకి ఆ మాత్రం శ్రద్ధ ఆసక్తి ఉండటం తప్పేం కాదు. ఇప్పుడు చూడబోతే ఇప్పుడు వినొస్తున్న మాటలు ఏంటంటే, ఆయన ఇంత గ్రౌండ్ వర్క్ చేసి ఇంత పంచాయతీ చేసి ఇద్దరిని, ఒక పంచాయతీ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఇద్దరి ఉద్దేశాలు కనుక్కోవాలి, ఇద్దరి మనోభావాలను అర్థం చేసుకోవాలి, ఇద్దరి డిమాండ్లను అర్థం చేసుకోవాలి. ఆ డిమాండ్లు అవి సరైనవి కాకపోతే ఇద్దరికి చెప్పి ఒప్పించగలగాలి. ఒక్కొక్కసారి బతిమలాడాలి, ఒక్కోసారి బెదిరించాలి, ఒక్కోసారి బ్లాక్మెయిల్ చేయాలి. ఎన్నో చేస్తేనే ఒక పంచాయతీ అవుతుంది. మరి ఇంత చేసి ఈయనగాసి నక్కల పాలైంది అన్నట్టు ఆయన ఇంత కష్టపడితే ఈ వెళ్ళే వైసీపీ పార్టీలో చేరింది అనుకోండి, ఓకే, ఆయన చేసిన శ్రమ నిష్ఫలమే కదా. ఇప్పుడు షర్మిల వైఎస్ఆర్సీపీలోకి వెళ్తుందా లేదా అనేది పక్కన పెడితే, అసలు జగన్మోహన్ రెడ్డికి అలాగే షర్మిలకి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు ఒక కొలుక్కొచ్చాయని, వారిద్దరి ఈ ఆస్తి వివాదాల విషయంలో రాజీ కుదిరినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు దాన్ని ఏమంటారు? అంటే నిజంగా రాజీ కుదిరింటుందా? మనం చెప్పలేము. వాళ్ళు ప్రకటించే వరకు మనం ఇదంతా ఏంటంటే చెరువులో గేదెను పెట్టి బేరవాడినట్టే, కొమ్ములు చూపించి బేరవాడినట్టే. ఓకే, అయితే ఎక్కువ కాలం ఆర్థిక లావాదేవీలు పెట్టుకొని నువ్వు చచ్చిపోయినావు నేను చచ్చిపోయేదాకా తేల్చుకోను అని ఎవరో అవివేకులు అనుకుంటారు తప్పితే తెలివైన వాళ్ళు ఎవరూ కూడా ఇలాంటి అవకాశం అనుభవించాలనుకుంటారు. ఇది నాది అని అనుకోవాలనుకుంటారు. ఇప్పుడు ఈ పేచి తెగిపోయింది అనుకోండి, ఆయన ఆస్తి అయింది, ఈ ఆస్తి ఈంది అవుతుంది. ఇప్పుడు దీనికోసం ఆయన ఇప్పుడు ఆమెని కట్ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన చాలా న్యాయ వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. మరి లాయర్లని బాగు చేయడము, మధ్యవర్తి, ఏదైనా డిస్కంఫర్టే కదా. దాని బదులు చెప్తారుగా చెప్పేవాళ్ళు కూడా, ఎవరయ్యా తినేది, నీ తోడబుట్టిందే కదా తినేది అని కూడా చెప్తారు కదా. ఒకసారి కాదు ఒకసారి అయినా నాటుతాయి. పెద్ద మనుషుల పని అదే. పెద్ద మనుషులు చేసే, పెద్ద మనుషుల్లో ఆ మధ్యవర్తిత్వంలో ఉండే బ్యూటీనే అది. అందుకే అంటే ఆ పెద్ద మనుషులు అనే పేరు దేనికి వచ్చింది? వాళ్ళు చేసేది నిజంగా పెద్దరికంగా ఇద్దరిని కలపాలనే ప్రయత్నంతోనే. ఎందుకు ఇప్పుడు చట్టంలో కూడా ఇది ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రిజాల్యూషన్ అని మధ్యవర్తిత్వ సలహా ఇది అని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గర నుంచి హైకోర్టుల దగ్గర నుంచి అందరూ దీని మీద అసలు ఈ మధ్య హైదరాబాద్లోనే పెద్ద సెంటర్ పెట్టాలనుకుని కాజాగూడలోనే ల్యాండ్ ఇస్తే, కాజాగూడ నానక్రామ్గూడలో ల్యాండ్ ఇస్తే అదేదో కొంచెం అవకతవకలు జరిగి అది మళ్ళీ వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయింది. కానీ ఏదేమైనప్పటికీ అసలు ఇక్కడ హైదరాబాద్లో జస్టిస్ ఎన్వి రమణ గారు ఉన్నప్పుడు అది అంకురార్పణ జరిగింది దానికి. ఇది చాలా మంచి విషయం ఒక రకంగా. ఎందుకు మంచి విషయం అంటే, ఇప్పుడు కోర్టులో ఏముందండి, కోర్టులో గెలిచినోడు కోర్టులో నవ్వుతాడు, ఇంటికి వచ్చి ఏడుస్తాడు, ఓడిపోయినోడు కోర్టులోనే ఏడుస్తాడు, అంతే డిఫరెన్సు.
అందుకోసం ఏంటంటే ఎప్పుడైనా రాజీ మార్గం అనేది చాలా మంచి విషయం. రాజీ పడటం ఇష్టం లేదు అనే వాళ్ళు ఎవరు అంటే మూర్ఖులు తప్పితే ఎవరు. పైగా రెండో వాళ్ళ డిమాండ్లు మరీ ఆకాశాన్ని అంటుతుంటే సరే రాజీ పడ్డం ఎందుకు, సరే కానీ వాళ్ళు ఇంత మూర్ఖంగా ఉన్నప్పుడు నేను మంచిగా ఉండే ఉపయోగం ఏంటి అనుకున్న వాళ్ళే గొడవ పట్టడానికి సిద్ధపడతారు. అలాగే కోర్టుల్లో 20 ఏళ్ళు 15 ఏళ్ళు జాప్యం జరుగుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా మధ్యవర్తిత్వం చాలా మంచిది. వీళ్ళు కూడా అలాగే సెటిల్ చేసుకుంటారు అనుకుంటున్నారు. ఏం తెలివి తక్కువ వాళ్ళు కాదు. తెలివి తక్కువ వాళ్ళు అయితే ఇంత డబ్బులు ఎక్కడ సంపాదిస్తారు, తెలివైన వాళ్ళే వీళ్ళు. కాకపోతే ఏంటంటే డబ్బులు ఎక్కువైన గొడవ ఇది. అవసరం వరకే ఉన్నాయి అనుకోండి, సరే మనకు కూడా అవసరం కదా అని చెప్పి ముందు పడతారు. ఏది ఏమైనప్పటికీ ఒకటే, ఈమె వెళ్ళి ఆయన పార్టీలో కలుస్తుందా, వీళ్ళిద్దరూ వచ్చి కాంగ్రెస్ పార్టీలో కలుస్తారా ఏంటి అనే దానికన్నా ఇది ఒక రకంగా వైఎస్ఆర్కి మంచి పేరు ఉంది. కొన్ని పరిపాలన ఇందాక నేను చెప్పాను చూడండి, కిడ్ ప్రోకో అట్లాంటివన్నీ ఎన్ని చేసినప్పటికీ కూడా ఒక ప్రేమ, ఒక విషయంలో ఆయన నమ్మిన వాళ్ళని ఆయన ఎప్పుడు మోసం చేయడు అని అనేవాళ్ళు. ఓకే, పైకి చెప్పే మాటలే, అంతర్గతంగా ఏం జరిగిందని మాకు తెలియదు. అట్లాంటి ఆయన పిల్లలు పోట్లాడుకుంటుంటే ఏమి నాన్న పరువు తీస్తున్నారు అనే ఇది కూడా వచ్చింది సమాజంలో. అందుకని ఇదేదో ఎంత త్వరగా సెటిల్ అయితే బాగుంటుంది. ఎందుకంటే సమాజానికి కూడా ఇంతకు మించిన వార్తలు చాలా అవసరం ఉంది. అవును, ఇదే వార్త కాదు కదా. ఎగ్జాక్ట్లీ. ఓకే మేడం, థ్యాంక్ యూ.